మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత నిర్వీర్యమవుతున్నారని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం, ఒంగోలులోని నిర్వహిస్తున్న ఏబీవీపీ సభల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన జనమంచి గౌరీశంకర్ యువ పురస్కారాన్ని గిరీష్ నల్లగుంట్లకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏబీవీపీసీ బలోపేతం చేయాలని కోసం గౌరీశంకర్ ఎంతో కృషి చేశారన్నారు. భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని విధంగా ఇవాళ భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయంటే దానికి డిమానిటైజేషన్ కూడా ఒక కారణం. కోవిడ్ లాంటి పరిస్థితులు దేశ ప్రజల అవసరాల కోసం టెక్నాలజీని ఉపయోగించి ఇంటికే సరుకులను అందజేసే స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్లు వచ్చాయంటే అది కోవిడ్ కల్పించినటువంటి అవకాశం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా చాలామంది నిరాశావాహంగా మాట్లాడారు. భారతదేశంలో గ్రామాల్లో కరెంట్ ఎక్కడుంది, కంప్యూటర్లు ఎక్కడున్నాయి, కంప్యూటర్లని ఆపరేట్ చేసే సామర్థ్యం ఎంతమందికి ఉంది, స్మార్ట్ ఫోన్లు ఎవరికి తెలుసు, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎవరు చేస్తారు భారతదేశంలో అని నా అనుభవం, చదువుకున్న వాళ్ళకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలే ఈ టెక్నాలజీని చాలా తొందరగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఫోన్పే పేరుతోనో, గూగుల్ పే పేరుతోనో, లేకపోతే ఇంకో దాని పేరుతోనో ఏ రోజు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయనటువంటి వ్యక్తి వాళ్ళ దేశంలో లేడు అంటే అది అతిశయోక్తి కాదు. భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని విధంగా ఇవాళ భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయంటే దానికి డిమానిటైజేషన్ కూడా ఒక కారణం. కోవిడ్ లాంటి పరిస్థితులు దేశ ప్రజల అవసరాల కోసం టెక్నాలజీని ఉపయోగించి ఇంటికే సరుకులను అందజేసే స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్లు వచ్చాయంటే అది కోవిడ్ కల్పించినటువంటి అవకాశం.